బేసిక్గా నేను యువజన కాంగ్రెస్లో 2006 to 10 ఉన్నా. నేను క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు చేయాలని ఇంట్రెస్ట్ ఉండే నాకు. ఎప్పుడు 2009 జనరల్ ఎలక్షన్స్కి. నా కాన్స్టిట్యున్సీ వచ్చి నా మండలం శాలిగౌరవరం, నా నెకర్కల్ నియోజకవర్గంలో ఉండేది. డీలిమిటేషన్లో అది తుంగతుర్తికి వచ్చి 2 నియోజకవర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్ అయినాయి. నేనేమనుకున్నా అంటే 9లో కూడా రిజర్వేషన్స్ మారవేమో, డీలిమిటేషన్ కాదేమో అని చెప్పి నేను నకరికల్లో నిలబడాలని ఆలోచనతో ఉంటుంది. దాని మీద ఫోకస్ చేసినప్పుడు అప్పుడు నేతి విద్యాసాగర్ గారు ఉండే ఆస్పిరెంట్, అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఆయనే అక్కడ ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, టికెట్ రాకుండా అని పోరాటం చేసేవాడు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ 9 కంటే ముందు ఎమ్మెల్సీ ఆయన కూడా డిక్లేర్ చేసిండు, ఇప్పుడు కిరణ్ కుమార్కి నగర్కల్ సీట్కి నాకేం ఆబ్జెక్షన్ లేదు, రేపు నగర్కల్ నిలబెట్టుకుందాం. నేను కూడా యూత్ కాంగ్రెస్లో కాబట్టి నాకు ఈజీ ఉంటుండే అప్పుడు సీట్ తెచ్చుకోనికి. యూత్ కాంగ్రెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు? 2006లో జాయిన్ అయినా నేను నేషనల్ పాలిటిక్స్లో. మన రాహుల్ గాంధీ గారు 2004లో ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ పదవి తీసుకొని యూత్ కాంగ్రెస్కి ఎన్ఎస్యుఐకి ఇన్ఛార్జ్ తీసుకుని. అదెట్లా అంటే ఈ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఉంటుంది కదా బాడీ, వీటికి ఆయన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు మీకు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉంటాడు, రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉంటాడు. ఏఐసిసి నుంచి ఫ్రంటల్స్కి కూడా ఇన్ఛార్జ్ ఉంటారు. ఓహో, అంటే భారతదేశంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐని 2 ఫ్రంటల్ 2 టైర్లు లాంటివి, 2 కాళ్ళ లాంటివి పార్టీకి నాయకులు తయారయ్యే కర్మాగారం అది. అవును, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ వాటికి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు డిస్కవరీ ఇండియా అని ఆయన భారతదేశం అంతా తిరగాలని డిసైడ్ చేసుకోండి. అట్లీస్ట్ కంట్రీని దగ్గర నుంచి చూడాలి, అన్ని తెగలను, అన్ని రకాల సామాజిక వర్గాలను, అన్ని ప్రొఫెషనల్స్ని కలవాలన్న ఆలోచనతో, అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏం చేసే భారతదేశానికి బాగుంటుందని ఒక ఆలోచనతో డిస్కవరీ ఇండియా అని తిరిగినప్పుడు మమ్మల్ని టాస్క్ ఫోర్స్ అని ఫస్ట్ సెలెక్ట్ చేశారు. అంటే మేము ముందు పోయి ఆ స్టేట్లో పరిస్థితులు గమనించి చూసి ఏమేమి మీటింగ్లు ఎట్లా పెట్టాలి, ఎవరెవరితో ట్రైబల్స్ ఉన్నారు అనుకోండి, ట్రైబల్స్ని ఏ డిస్టిక్లో పెట్టాలి, అక్కడ ట్రైబల్స్ హైలీ థిక్లీ పాపులేట్ ఉన్నారు అక్కడ ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎవరెవరు ఆయనతోటి సంప్రదింపులకు వస్తారు, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఎట్లా పెట్టాలని. సో రాహుల్ గారితో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి, మంచి సంబంధాలు. తర్వాత నేషనల్ సెక్రటరీ అయినా, అవును, జనరల్ సెక్రటరీ అయినా 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన. సో కొన్ని అనుకోని కారణాల వల్ల రాహుల్ గాంధీ చుట్టుపక్కల ఉన్నప్పుడు సిస్టమ్ ఏంటంటే ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఎలక్షన్స్ ఉంటాయి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్. నేనేమన్నా అంటే ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల పార్టీ ఇప్పటికే పక్క పార్టీతో పోరాటం చేయాలి. ఈ పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్స్ ఉంటే ఇక్కడ గ్రూపులు తయారవుతాయి. అవును, ఈ గ్రూపులు బిజీగా ఉంటారు అక్కడ, దీంతో పోరాటం చేయలేరు. అవును, ఇక్కడ అపాయింట్మెంట్ సిస్టమ్ ఉంటే గ్రూపులు కట్టరు. యు ఆర్ అపాయింటెడ్ బై ద హైకమాండ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ అండ్ యువర్ టీమ్ విల్ డెడికేట్ అంటే టు యువర్ వర్క్. ఇప్పుడు గెలిచిన ఆయన ప్రెసిడెంట్ అవుతుండే, ఓడిపోయిన ఆయన వైస్ ప్రెసిడెంట్ అయితే వైస్ ప్రెసిడెంట్కి సఖ్యత ఉండలేదు. ప్రెసిడెంట్ చెప్పిన ప్రోగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ నీకంటే నేను 100 ఓట్లతో ఓడిపోయినా, నువ్వు ఊకే నాకు పని చెప్పేది ఏందంటుడు. అవును, అట్లా నేను దాన్ని కొంచెం వ్యతిరేకించిన టైంలో. రెండోది, నేనేదో చెప్పబోతే అది మిస్కమ్యూనికేట్ చేసినప్పుడు సరే నన్ను రిలీవ్ చేసారు. రిలీవ్ అంటారా, దాన్ని సస్పెన్షన్ అంటారా? సస్పెన్షన్ అని అనవచ్చు. సో ఫస్ట్ రిలీవ్ చేసి తర్వాత సస్పెండ్ చేశారు. చేసినాక 2011లో జరిగింది. 2015 ఎండింగ్ ఆ టైంలో నా క్లోజ్ ఫ్రెండ్స్ రాజీవ్ సాతవ్ రీసెంట్గా కోవిడ్లో ఎక్స్పైర్ అయ్యాడు, ఆయన లోక్సభలో ఉండే. గిరీష్ చోడంకర్ అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ గోవా. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే అప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎన్ఎస్యుఐ అటాచ్ సెక్రటరీ, మళ్ళీ సెక్రటరీలు ఉంటారు ఇద్దరు. ఓకే, యూత్ కాంగ్రెస్కి ఒక సెక్రటరీ, ఎన్ఎస్యుఐకి సెక్రటరీ. సో ఎన్ఎస్యుఐ సెక్రటరీగా గిరీష్ చోడంకర్ గారు ఉండేది 2015లో. ఓకే, ఆయన రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కిరణ్ యాక్చువల్గా చాలా హార్డ్ వర్కరు, చాలా ఫోకస్డ్ మ్యాన్, మనం కిరణ్కి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ వీ షుడ్ హ్యావ్ టు టేక్ హిమ్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ అంటే రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ మొబైల్ ఫోన్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మీకు కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా అంటే, అరే మా డిస్ట్రిక్ట్ అంటే, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని లేనప్పుడు యూ టేక్ హిమ్ బ్యాక్ ఇన్ టు ద పార్టీ అని చెప్పి. గుడ్. ఇమీడియట్గా నాకు ఉత్తమ్ గారు ఫోన్ చేసి నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. స్పోక్స్ పర్సన్ ఇచ్చారు, కొన్ని రోజులు స్పోక్స్ పర్సన్ చేశారు. కానీ మధ్యలో వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్ళారు? 2011లోకి. అప్పుడు ఏమైందంటే నేను యూత్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు పొలిటికల్ అంబిషన్ ఉంది. వంశీచంద్రరెడ్డి గారు, మీరు వంశీచంద్రరెడ్డి గారు లేదా? ఆయన రాలేదు, బట్ మిమ్మల్ని మీరు బాగా ఫోకస్ అయినప్పుడు యూత్లో మీరు బాగా ఫోకస్ అయిన అప్పుడు ఏమైందంటే మన ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు నన్ను పిలిపించారు. మీ తాతయ్య గారా?
తాత అవుతాడు, రిలేటివ్స్, డిస్టెన్స్ రిలేటివ్. సో ఆయన ఉండి నువ్వు మరి నా ఎమ్మటి నాకేం ఇంట్రెస్ట్ లేదు ఎలక్ట్రల్ పాలిటిక్స్, మరి జగన్ తోటి మనం పోతే నీకు ఆలేరు సీట్ అనేది నీకు అవకాశం ఉంటుంది, నేను ఆలేరు సీట్ నీకు ఇప్పిస్తాను, నువ్వు వచ్చేసాయి అంటే నాకు అప్పుడు ఏంటంటే రిజర్వ్ సీట్స్ అయినాయి నాకు. ఓకే, నేను చెప్పిన ఎక్కడికల్ సరే ఆలేరు పోతే మనకు ఆలేరులో అవకాశం ఉంటే రాజకీయంగా ఎదగొచ్చు కదా అని ఆలోచన. కానీ మీరు చూసి వితిన్ 1 month 2 months తర్వాత నిర్వీర్యం వీడియో. పెద్ద మనిషి కూడా ఏమనుకున్నా అంటే ఏందో అనుకొని పోయిండు ఆ పార్టీలకు. పాపం ఆయన తప్పు ఆలోచన అది. ఆయన నన్ను ప్రెజర్ పెట్టి తీసుకుపోయిండు, కాకపోతే వితిన్ 2 months రియలైజ్ అయ్యిండు దట్ ఈస్ నాట్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ గుడ్ అని. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఆయన జైల్లో ఉండేది, సుబ్బారెడ్డి గారు బయట ఉండేది, వీళ్ళ మధ్యన కోఆర్డినేషన్ లేదు జాయినింగ్స్ మీద. అప్పుడు జిట్ట బాలకృష్ణారెడ్డి వీళ్ళందరూ కొంతమంది లీడర్స్ జాయిన్ అయ్యారు, ఎవరికి కూడా డైరెక్షన్ లేదు. ఆడ కొండ సురేఖ గారు, ఇక్కడ మన సిరిసిల్ల మన ఏం పేరు అడ్వకేట్ గారు ఆయన, వీళ్ళందరూ కూడా సరే అదొక ఎపిసోడ్ లేండి అంతేలే. ఆ తర్వాత 2015 తర్వాత మళ్ళీ సీరియస్. కానీ ఒక్కటి అడుగుతా, మీరు హై లెవెల్లో సీట్ కావాలి అన్న ఆలోచనే చేశారు తప్పించి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలతో మమైకం అవుదాం అన్న ఆలోచన మీలో రాలా? ఎందుకని మొదటి నుంచి? మీరు ఒకసారి చూసినట్టయితే నకర్కల్ నియోజకవర్గంలో బాగా తిరిగినప్పుడు 2008లో ప్రజలకి తెలుసా? తెలుసు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అనగానే గుర్తుపడతారు 2008లో నేను చెప్తే ఏనండి. 10 నుంచి 15 దాకా 11 నుంచి 4 years కనెక్షన్ లేదు ప్రజలతో, రైట్? 15 బ్యాక్ టు కాంగ్రెస్, ఓకే, యాక్టివ్, ఓన్లీ స్పోక్స్ పర్సన్. సో 15 ఆల్రెడీ మనకు అప్పుడు 2009లో రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ ఎంపీ, 2014లో ఓడిపోయారు. సో ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రల్ పాలిటిక్స్ లేకుండే 2015లో. 2017 రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చారు. 2017 మీరు తీసుకొచ్చారా? ఆయన వచ్చారు? ఆయన నాకు వచ్చిన తర్వాతనే పరిచయం. అంతేనా? ఆయన వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎక్కువ యాక్టివ్ చేసారు. ఏంటి కారణం? ఎక్కడో పరిచయం చేసారు, ఆయన జాయిన్ అయినాకనే పరిచయం చేసారు నాకు. అంతకుముందు ఎప్పుడో 2009లో ఒకసారి ఎక్కడో ఒక చిన్న పార్టీలో కలిసి. అంటే నాకు ఒక అనుమానం కలుగుతుంది మీ మీద, మాట్లాడను మరి టీడీపీతో కూడా ఉన్నాయేమో మీకు సంబంధాలు? టీడీపీతో లేవా? మరి లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు దగ్గర ఎట్లా అవుతారు?